Hello everyone. Hi, hi, hello. Hmm? What happened? You are looking so sad and bad. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి చాలా టార్చర్ పెడుతున్నాడు నిఖిల్ గాడు. వీడియో చేసి పంపించు అని. నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. వీఆర్ వెరీ క్లోజ్ టు అవర్ జీటీజీ and thank you so much for each and everyone who are going to be a part of it. This is an unwanted statement irrelevant to the current situation. And at the same time, we miss those buddies who are not able to join us because of so many other reasons. ఇవన్నీ మన జ్ఞాపకాలు. I have a very best of best memories with St. Xavier School, with all the friends. There are so many funny things which we have done. అవన్నీ కాకుండా చాలా ఫైట్స్ అయినాయి. ఇవన్నీ కాకుండా ఎన్నోసార్లు చాలా హ్యాపీగా ఉండేది, ఇట్లా టెన్షన్స్ ఏమీ లేకుండా. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. బాగా టార్చర్ పెట్టిన వాళ్ళల్లో అయితే నన్ను బాగా అనిలా టార్చర్ పెట్టింది. పెద్ద మాట అన్నాడు సరాడు. శైలు, అనూష, ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. అందరి పేర్లు చెప్పలేను కానీ నా పేర్లు బోర్డు మీద రాయటం, మా షాహిదుల్లా గాడు, ఉబైదుల్లా గాడు, మా సునీల్ గాడు, వంశీ, రవి, మా సాయి ప్రదీప్ గాడు, మేము కొంతమంది అదో బ్యాచ్. It's all good and best memories. So let us enjoy this GTG, which is like never before, never after. Our type of enjoy it. హాయ్ ఆల్. సో ఈ వీడియోని నేను కామెడీగా చేయాలా, సీరియస్గా చేయాలా అస్సలు అర్థం అవ్వట్లా. ఎందుకంటే తెలుసా, ఈ మధ్య ఈ హర్ష అండ్ నిఖిల్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ కామెడీ సెన్స్తో గ్రూప్ని హైజాక్ చేసేసి బోల్డ్ అంత ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు కదా. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అండ్ నేను కూడా అలా ట్రై చేద్దామంటే నాకేమో కామెడీ సెన్స్ లేదు కదా. అందుకని హర్షని గోస్ట్ రైటర్గా ఉండమంటే ఏం చెప్పాడో తెలుసా, పైసా మే పరమాత్మ హై, నేను పైసలు లేనిదే ఏం చేయను అని చెప్పాడు. సారీ, 2 minutes silence. ఆల్రెడీ బికారీ అయిపోయి ఈ పరిస్థితుల్లో మళ్ళీ పే చేయలేక ఈ వీడియోని నేనే రికార్డ్ చేసేస్తున్నా. మీ అందరికీ తెలుసు నాకు స్కూల్ అంటే ఎంత ఇష్టమో, కానీ ఈ మధ్య నాకు బోల్డ్ అని కష్టాలు వచ్చేసినాయి. ఎందుకో తెలుసా, మన ఆర్గనైజింగ్ టీంలో మా అన్న ఉన్నాడు కదా, మా అన్న చంద్రబాబు స్టైల్లో నేను నిద్రపోను, ఎవరిని నిద్రపోనివ్వను అని చెప్పేసి రోజు రాత్రి పగులు ఫోన్లు చేసి నన్నే కాకుండా మా హస్బెండ్ని కూడా లేపేసేవాడు. టైమింగ్ రా సచ్చినాడా. రండి సార్. సరే అని చూస్తే ఈ ఈ హోల్ రీయూనియన్కి కర్త కర్మ క్రియ అయిన మురళి ఏం చేశాడో తెలుసా, నిన్నటి నుంచి నా ఐటినరీ అడుగుతున్నాడు. ఎప్పుడు ఏ ఫ్లైట్ నెంబర్ ఎంత, ఎక్కడ దిగుతున్నామని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా, నేను దిగంగానే నన్ను మర్డర్ అటెంప్ట్ చేద్దామని అనుకుంటున్నాడు. 9:30 అయ్యింది, ఇంకా రాడేరా వాడు. అండ్ దెన్ శైలక్ ఉంది కదా, శైలక్ ఎంత కష్టపడిందో అంతే ఇబ్బంది కూడా పెట్టేసింది నన్ను. ఏంటంటే మొన్న ఎప్పుడో బాగాలేదని చెప్పానో లేదో, వెంటనే సాయిబాబాకి ముక్కేసుకుందంట నేను వెళ్ళి బట్టలు పెడతానని చెప్పి. సరే అదట ఉంచితే నేను ప్రదీప్ మా అన్న నన్ను ఏడిపిస్తున్నాడని చెప్పితే, నీదే తప్పమ్మాయి, నువ్వు అలా అనకూడదు అని చెప్పి నన్నే తిట్టాడు. సరే అని కామ్గా ఉండి ఎవరితో మాట్లాడకపోతే మృదుల ఫోన్ చేసి, నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద గ్రూప్ అని తిట్టేసింది. సో ఇవందరూ తిట్టారు అనుకుంటే మా రాధిక పెద్ద పీస్ మేకర్ లాగా అందరినీ సమాధాన పరిచేసింది. షీఈస్ సూపర్ ఉమెన్, యూనో. ప్లాన్స్ అవని, ఇంకేంటి టీషర్ట్స్ అవని ఒక్కతే చేసేసింది ఒంగోల్లో ఉండి. సూపర్ ఉమెన్ సార్, సూపర్ ఉమెన్. సో వీళ్ళందరూ ఇంత కష్టపడబట్టే మనం ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయగలిగాం. అవునంటారా కాదంటారా? ఇంకొకటి తెలుసా, మనకి ఏదైతే అయిందని, ఎంతైతే ఎంత అయిందని, 1 lakh అవని 2 lakh అవని ఎక్స్ట్రా అవని నేనే పెట్టుకుంటా, ఎవరు అవసరం లేదు, ఇంకెవరికి చెప్పొద్దు అని చెప్పేంత ట్రెషరర్ మా అన్న ఉండగా ఇది సక్సెస్ఫుల్ అవ్వకుండా ఏమవుతుంది?
అండ్ మురళి చెప్పనే అవసరం లేదు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ ఫన్ ఈవెంట్స్. టేక్ కేర్ గైస్, బాయ్. రే, ఎవర్రా మీరంతా? అసలు నన్ను ఎందుకు పిలిచారా మీరు? స్కూల్ అసలు ఆ స్కూల్తో నాకు సంబంధం ఏంది? ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? రానన్న ఇన్లా ఆ అమ్మాయి అనిల్లా ఫోన్ చేసింది. సరే డబ్బులు లేవని చెప్తేనేమో బాగుండదు. సరే ఏం చేయాలో తెలియలా. 2 రూపాయలు వడ్డీకి తెచ్చారు 10,000. బుద్ధుందా, బుర్రుందా? ఇక్కడ ఏముంది, ఏం పెడుతున్నారు ఇక్కడ మీరు? కనీసం ఏది అసలు మంది ఏది, ఒక నాన్ వెజ్ ఏది, అసలు ఏది? ఓ డాన్సులు అయ్యి పాటలు అయ్యి ఈ 10,000 పెడితే నాకు అసలు అసలు ఎంత వచ్చేదో తెలుసా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? అసలు అయినా అసలు అదేం స్కూల్ రా నాయన. స్కూల్ చేరే ముందంతా బాగా చదివే స్టూడెంట్ నేను. అక్కడికి వచ్చాను, చదువు సంకనాగిపోయింది. ఇది మిస్ అయిపోయి టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాధపడకూడదు. అక్కడి నుంచి బయటపడ్డాక మళ్ళీ జీవితం ఏదో గాడి పడింది. కొంచెం ఒక మంచి ఏదైనా జరిగిందంటే నేను ఆ స్కూల్ నుంచి బయట రావటమే. ఆ తర్వాత నాకు అనుమానంగా ఉండేది, స్కూల్ ఎందుకు తప్పు పట్టడం, ఇది స్కూల్ అయ్యి ఉండదు, వేరే ఏదైనా కారణమా అని అనుకుంటా ఉండేవాడిని. ఈ మధ్య ఒకసారి నా SBI బ్యాంక్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదని చెప్పి వాడు అకౌంట్ బ్లాక్ చేశాడు. పిచ్చన్నా, నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లా? నీనాకెందుకన్నా? ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. అదన్నా పబ్లిక్ లో నీ ఫేస్ వాల్యూ. సరే వాడితో గొడవ పడదామని మన స్కూల్ ఎదురుగా బ్యాంక్ దగ్గరికి పోయాను. బ్యాంక్ దగ్గరికి పోయి బయటకు వస్తుంటే కుక్క గరిసింది. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అప్పుడే కొంచెం మళ్ళీ కన్ఫర్మ్ అయ్యింది, మీరంటే ఏదో బాగా స్కూల్లో చేరారు, పెద్ద పెద్ద చదువులు చదివారు, మంచి మంచి ఉద్యోగాలు చేరారు, జీవితంలో బాగా ఒక సెటిల్ అయ్యారు. ఆ కేవలం ఒక్క స్కూల్ వల్ల సంకనాగిపోయి ఉన్నా నేను. అది నన్ను వదిలేయండి, ఏదో 2 చుక్కలు ఇవ్వండి, తాగేసి పోతా. You said no. Yes, I'm saying no. How can you say no? No, I'm saying yes. How can you say yes? Why not? Basically, maybe, generally, yours sincerely. హలో బెస్ట్ బడీస్. అది కొంచెం లాంగ్గా ఉంటుంది వీడియో, కానీ తప్పదు, భరించాలి. నా ఉద్దేశంలో బెస్ట్ బడీస్, నా ఒపీనియన్లో బెస్ట్ బడీస్ అంటాం కంటే ఈ స్కూల్ నాకు చాలా పెద్ద తమ్ముళ్ళని ఇచ్చింది, ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలను ఇచ్చింది. మన మధ్యలో లేకుండా వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ మెమరీస్ని ఇచ్చింది. ఇప్పటికీ నేను సేతు చూపులను ఎప్పటికీ మర్చిపోలేను. అది ఎదుటి వాళ్ళు ఇష్టం ఉన్నా ఒకటేలాగా చూసేది, ఎదుటి వాళ్ళ మీద కోపం ఉన్నా అదే చూపుతో సమాధానం చెప్పేది. నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్స్లో మన మధ్యలో లేకుండా మన మదిలో నిలిచిపోయిన సుమంత్. మీతో కంపేర్ చేస్తే నాకు తనతో ఇంకా 4 years బాండ్ ఎక్కువ. సో ఇద్దరం మేము బీటెక్ మెకానికల్ బేస్లో చదివాం కాబట్టి. ఇంకా మన వాళ్ళకు వస్తే అనోష్, తను బీటెక్ మా కాలేజ్ బట్ వేరే బ్రాంచ్. ఎదురొచ్చినప్పుడల్లా తను చూసినప్పుడు నాకు స్కూల్ డేసే గుర్తొస్తూ ఉండేవి. బట్ ఆ ఫీలింగ్ అప్పుడు అప్పటికీ ఎప్పటికీ చాలా బాగుంటుంది. ఇంకా శ్రీహరి నాకు తెలిసినంత వరకు కామ్ గోయింగ్ పర్సన్. ప్రమేయ నాకంటే మీ అందరికీ చాలా బాగా తెలుసు. నెక్స్ట్ నా చిరకాల అనాలో పూర్వజన్మలో నిజంగా మేము బ్రదర్ అండ్ సిస్టర్ ఏమో అని అనాలో తెలియట్లేదు మన శశి. ఇంకా మా ఇద్దరి తిట్లు కొట్లాట్లు అంకుల్కి వెళ్ళి నేను కంప్లైంట్ చేసిన రోజులు ఇప్పటికీ నిన్న మొన్న జరిగినట్లే అనిపిస్తూ ఉంటాయి. సమీర్ చాలా చాలా కూల్ పర్సన్. నెక్స్ట్ మన క్లాస్ జెమ్, మన క్లాస్ బ్రిలియంట్ పర్సన్, టాపర్, క్లెవర్ మన జయంత్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ బుక్స్ తెచ్చుకునేదాన్ని, బాగా మార్క్స్ వస్తాయేమో అని చిన్నప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది నాకు. నెక్స్ట్ వస్తే ఇంకా చిన్న నీల్, మన పని మనం చూసుకుందాం అన్న టైప్లోనే ఉండేవాడు నాకు గుర్తున్నంత వరకు. మరి చాలా మెతక కూడా తను. ప్రకాష్ చాలా తక్కువ స్కూల్లో ఉన్నప్పుడు మాట్లాడినట్టు గుర్తు నాకు, బట్ స్కూల్ నుంచి బయటకు వచ్చాక గెట్ టుగెదర్ల కోసం ఎక్కువ నేను తనతో మాట్లాడినట్టు గుర్తు. మెసేజ్ చేసినా గెట్ టుగెదర్ కోసమే, కాల్ చేసినా గెట్ టుగెదర్ కోసమే చేసి మాట్లాడేదాన్ని. SKC చాలా క్లవర్ అండ్ స్మార్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇంకా నాగమహేష్ విషయానికి వస్తే స్కూల్ అయిపోయాకే మేము చాలా కొంచెం ఎక్కువ మాట్లాడుకున్నాం. కనిపించటానికి మంచివాడు లాగే ఉండేవాడు. రఫీ చాలా చాలా కామ్, చాలా చిన్నగా మాట్లాడతాడని నాకైతే గుర్తు. మరి
సో మనకి రివర్స్ తను అసలు రమణ గురించి అయితే నాకంటే ఎక్కువ మీ అందరికీ బాగా తెలుసుకోవచ్చు. కలదర్, we both became very close as his mother was very close to our family and very close to me also. ఇంకా ఉబయ్ షాహిద్ విషయానికి వస్తే వీళ్ళిద్దరూ వేరు, అంటే వీళ్ళిద్దరూ ఒకటే జంట కవులు అని చెప్పడానికి ఇంకా మీ అందరికీ తెలుసు వాళ్ళిద్దరు ఎంత ఇదిగా తిరుగుతుంటారు, ఎలా ఉంటారు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ. బట్ వాళ్ళని చూసి ఎలా సెటిల్ అవుతారా అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినందుకు. సో హ్యాపీ టు సీ దెమ్ ఇన్ దిస్ పొజిషన్. ఇంకా చైతు, తనే పెద్ద అయినా నన్ను అక్క పిలుస్తూ ఉంటాడు. బట్ నాకు చాలా సరదాగా ఉండిద్ది ఆ పిలిచినప్పుడు వినిపించినప్పుడల్లా. కాకపోతే ఇప్పుడు బిజినెస్ టైకూన్ అయిపోయాడు. అయినా తను ఏదైనా అనేంత చనువు ఉందని అనుకుంటున్నాను ఇప్పటికీ ఎప్పటికైనా. ఇంకా ప్రదీప్ రెడ్డి, మా బొంగు గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఇప్పటికీ నాకు తన పెళ్ళికి వెళ్ళి ఎంజాయ్ చేసిన రోజులే గుర్తొస్తూ ఉంటాయి ఇప్పటికి కూడా. మై బిగ్ బ్రదర్ అరుణ్ వర్మ, నాకు తెలిసి చాలా కామ్. మరి గోకుల్, స్కూల్లో బాగాలే అల్లరి చేసేవాడు అని గుర్తు, నాకైతే గుర్తు. నవీన్, వన్ ఆఫ్ ద కూలెస్ట్ కంటే చెప్పాలంటే వన్ బెస్ట్ కామ్ గోయింగ్ పర్సన్ ఇన్ అవర్ క్లాస్ అంటే నాకు గుర్తున్నంత వరకైతే నవీన్. నెక్స్ట్ గోపి, మన చిన్న లాయరు, బిజినెస్ మ్యాన్, డాన్సరు, ఇంకేం చెప్పాలి, అన్నిట్లో ఇంకా ఆల్రౌండరే. చిన్న తమ్ముడు ఇప్పటికీ వాళ్ళ డాడీ అప్పట్లో బుల్లెట్ మీద వెళ్తూ ఉన్నట్టే గుర్తొస్తుండేది. నేను అంకుల్ ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నా, బట్ మిస్ అవుతూ ఉంటాం ఇంకెప్పటికీ అంకుల్. ఇంకా రోజు గుర్తొచ్చిన ఆ సీన్ నాకు కళ్ళెదురు గుర్తొచ్చిన. ప్రవీణ్ సాయి, నా ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ యాజ్ అ ఫ్యామిలీతో సహా. ఇంకా సాయి గురించి చెప్పాలంటే అనిల బర్త్డే రోజు చికెన్ తిని నేను తన్ని బ్లాక్మెయిల్ చేసిన రోజు ఇప్పటికీ నాకు గుర్తొస్తానే ఉండిద్ది. ప్రవీణ్, నేను ఏదో ఎప్పుడో అన్నానని చెప్పి ఆంటీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ మమ్మీ వచ్చి నన్ను అడిగింది. సో నాకు ఆ రోజు ఎలా ఫీల్ అయిందంటే, ఓహో దీన్ని ఇంకా భయంకరంగా అనొచ్చు, ఎంతకంటే ఎక్కువే అనేయచ్చు అన్న ధైర్యం వచ్చింది. ఇంకా అసలు సిసలైన సూట్ బాయ్ మురళి గురించి చెప్పాలంటే చాలా ఉంది. బట్ సింపుల్గా చెప్పాలంటే అలా ఉండేవాడు, ఇలా ఎలా అయ్యాడని ఇప్పటికీ నన్ను తనకు చూసినప్పుడల్లా, ప్రతిసారి కలిసినప్పుడల్లా నాకు ఇదే అనిపిస్తూ ఉండిద్ది. ఇప్పటికీ అసలు నమ్మకం కుదరదు ఇలా సెటిల్ అయ్యాడంటే. బట్ చాలా హ్యాపీ ఇలా సెటిల్ అయినందుకు. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు, వినోద్, ఇంకో పెద్ద బ్రదర్, మంచి బిజినెస్ మ్యాన్, చాలా స్మార్ట్గా ఉండేవాడు. తెలుగు మేడం ముందరైతే ఇంకా మరీ ఆ స్మార్ట్నెస్ యాక్ట్ చేసేవాడు. నిఖిల్, చాలా గొడవ చేసేవాడు, చాలా స్మార్ట్, చాలా టాలెంటెడ్ యాజ్ వెల్ యాజ్ క్లెవర్ బాయ్ ఆల్సో. రవి, చూడటానికి చాలా కామ్ బాయ్. ఇంకా రాకేష్, వి బోత్ ఆర్ క్లాస్మేట్స్ ఇన్ ప్రైమరీ క్లాసెస్, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు. రామ్కూర్ అనిల్, నేను చిన్నప్పుడు బుగ్గల అనిల్ అని పిలిచేదాన్ని, అది చాలా బాగా గుర్తు నాకు. ఇంకా మన వాళ్ళల్లో ఇంకా చాలామంది ఉన్నారు. భార్గవ్, హర్ష, వినయ్, రామ్నాథ్, హర్ష, తేజ్స్వరూప్, శాంతిరాజు, గౌస్పేక్, పాండు, వంశీ, వెంకటేష్. నేను బాగా బోర్డు మీద నేమ్స్ రాసింది మురళి, రాకేష్, రామ్నాథ్, హరి, సునీల్. సునీల్ నాకు చాలా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అనే చెప్పాలి. విజి, సునీల్ వీళ్ళిద్దరు. ఎందుకంటే అలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్కే. సీమ్స్ టు బి కామ్, స్మార్ట్ కూడా సునీల్. ఇంకెవరినైనా మర్చిపోయింటే సారీ, బట్ ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు పేర్లు అందరివి చెప్పాను నేను. వెంకటేష్ చాలా కామ్ గోయింగ్ పర్సన్. ఇంకా అసలు సిసలైన మా గ్యాంగ్కి వస్తే మేము మా క్లాస్కి మా గురించి మేము చెప్పుకోండి, మేము లైట్నింగ్ స్టార్స్ ఆఫ్ అవర్ క్లాస్. ఇంకా వీళ్ళల్లో మనం బాగా మిస్ అవుతుంది పెద్ద రేష్మ, షబ్నా, అస్లీమా, నాకు తెలిసినంత వరకు. ఇంకా సేతు గురించి నేను ఇందాకే చెప్పేశాను. ఇంకా తస్లీమా, లక్ష్మి అయితే ఆల్మోస్ట్ జంట కవుల్లాగే తిరిగేవాళ్ళు. మన క్లాస్లో చిన్నగా మాట్లాడేది బాయ్స్లో అనిల్, రఫీ అయితే ఈ క్లాస్లో అమ్మాయిల్లో చిన్నగా మాట్లాడేది నాకు గుర్తున్నంత వరకు అయితే తస్లీమా అంతకంటే చిన్నగా మాట్లాడేది, చాలా చాలా ఇదిగా ఉండేది. ఇంకా లక్ష్మి గురించి చెప్పాలంటే చాలా సాదాసీదాగా ఉండేది చూడటానికి, బట్ తేడా వస్తే కనుక ఒక్కొక్కరి రఫ్ ఆడిచ్చేది. జాస్మిన్, అపర్ణ కూడా ఇంకా ఆల్మోస్ట్ అలా జంట కవులు, వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. జాస్మిన్ నాకు చాలా సరదాగా అనిపించేది ఏంటంటే స్కూల్లో చాలా చాలా సీరియస్ ఉండేది. ఇంకా స్కూల్ బయటకు వచ్చాక సీరియస్నెస్ సరే లేకుండా మొత్తం నవ్వుతూనే, నాకు ఇప్పటివరకు అయితే గుర్తు. మెయింటైన్ దట్ స్మైల్ జాస్మిన్, లవ్ యువర్ స్మైల్, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. అపర్ణ మోస్ట్ టఫెస్ట్ పర్సన్ ఇన్ ద క్లాస్, నాకు అర్థం ఉన్నట్లే అనిపించేది ఉన్నంత వరకు కూడా. సిహెచ్ శైలు గురించి గుర్తించుకుంటే నాకు ఒకటే, బట్ ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలీదు, బట్ అంతా సెటిల్ అయిపోయారు కాబట్టి చెప్పొచ్చు అనుకుంటున్నాను. ఇంకా భాను అండ్ అన్న విషయంలో తను రియాక్ట్ అయినప్పుడు తన చూపులే ఇప్పటికీ నాకు గుర్తొస్తూ ఉంటాయి. బట్ వాళ్ళిద్దరు సెట్ అయ్యారు కాబట్టి ఇట్స్ ఆల్ ఫైన్ అండ్ వెరీ గుడ్ టు హియర్ దట్ భాను అండ్ అన్న ఆర్ లివింగ్ టుగెదర్. సో దే హ్యావ్ టు బీ ఫైన్ ఆల్వేస్. అండ్ నెక్స్ట్ రమ్య, గుర్తుండే ఉండిద్ది మీకు, చాలా షార్ట్ టైం ఉన్నట్టుంది, సాఫ్ట్ అండ్ స్మార్ట్ గర్ల్.
రమ్య హారిక. రమ్య గురించి ఏం చెప్పినా తక్కువే. వెరీ నైస్, టాలెంటెడ్ పర్సన్, వెరీ స్మార్ట్. తను కొన్న ఇంకా స్మార్ట్నెస్ని మనం చెప్పే పని లేదు. ఇప్పుడు ఎంత సెటిల్ అయిందో మీ అందరికీ తెలుసు. నేను ఆల్మోస్ట్ స్కూల్లో బాగా 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 కొట్టింది నాకు గుర్తున్నంత వరకు అయితే ఇంకా సుబ్బమ్మ మేడం క్లాస్ జరిగేటప్పుడు చంపదెబ్బలు అనేది ఆల్మోస్ట్ ఫుల్ క్లాస్ కొట్టాను. అదైతే డామ్ షూర్ నాకు గుర్తు. లాస్ట్లో ఇంకా జయంత్ ఒక్కడే మిగిలిపోయాడు అనుకున్న టైంలో ఇంకా నేను బిట్ బ్యాంక్ కొనుక్కొని వచ్చి మొత్తం హిందీ బిట్స్ అన్ని బై హార్ట్ చేసి బట్టి నెక్స్ట్ డే ఇంకా జయంత్ను కొట్టేసి ఇంకా హోల్ క్లాస్ కొట్టిన దానిలో లిస్ట్లో చేరిపోయాను. సో ఇంకా దాని గురించి ఇంకా అది కాకుండా ఎక్స్క్లూడింగ్ దట్ నేను కొట్టానంటే శశిని ఎక్కువ కొట్టినట్టు గుర్తు నాకు చిన్న ఫస్ట్ నుంచి. ఆ తర్వాత ఇంకా గర్ల్స్లో ఏమీ కారణం లేకుండా ఏమీ లేకుండా కొట్టింది అయితే ఝాన్సీని. అసలు అలా గుట్ట వదిలేసేదాన్ని. ఇప్పటికీ నాకు కొట్టినంతవరకు ఇప్పటికి తను చూసి గుర్తించుకున్నా నాకు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటాను. సో అంత చనువు ఉంది తన దగ్గర, అంత క్లోజ్నెస్ ఉంది నాకు. అంటే ఝాన్సీని చూస్తే ఆల్మోస్ట్ ఇంకా మా ఇంట్లో మా అక్కలతో మాట్లాడిన ఫీలింగ్, మా మమ్మీలతో మాట్లాడిన ఫీలింగ్ ఉండేది దాంతో మాట్లాడుతుంటే కనుక. దాని ఏదైనా అనే చనువు ఉంది, ఏదైనా ఉంది నాకైతే. ఇంకా నెక్స్ట్ వినతి విషయానికి వస్తే సీరియస్కి బాప్ మన క్లాస్లో. అది అసలు చెప్పుకోవడానికి అతిశయోక్తి కాదు, అది అసలు ఫ్యాక్ట్ అది. బట్ నా వరకు అదే సీరియస్నెస్ దానికి ఒక ఎసెట్ లాగా అనిపించింది నాకంతే. దాంతో ఏమనాలన్నా ఏమీ మొహమాట ఉండదు, దాంతో ఏం మాట్లాడాలన్నా. బట్ ఇప్పటికీ 10 ట్యూషన్కి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా నా కోసం పోలీస్ క్వార్టర్స్ వరకు తన లైన్ వచ్చేంత వరకు నా కోసం సైకిల్ నడిపించుకుంటూ నడుస్తూ వచ్చేది. నేను తర్వాత అన్నట్టు వెళ్ళిపోయేది, నేను మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అది ఇప్పటికీ నాకు అలా కళ్ళెడితే మొన్న మీద జరిగినట్టు అనిపిస్తూ ఉండేది. ఇంకా దాని ఇంకంతే. లవ్ యూ ఆల్వేస్ వినతి. అండ్ ఇంకా అనిలాని చూస్తే నా మిర్రర్ ఇమేజ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే బట్ అది అనుకున్నవన్నీ సాధించింది. నేను కొన్ని రీజన్స్ వల్ల సాధించలేకపోయినది ఒకటే. నా లైఫ్ లాంగ్ సోల్ఫుల్ ఎవర్ లాస్టింగ్ సూపర్ బెస్ట్ బడీ అని చెప్పాలి మన మొత్తం బ్యాచ్లో అయితే. ఇంకా దాంట్లో డౌటే లేదు. ఇంకా రేష్మా విషయానికి వస్తే చిన్న రేష్మ నాతో పోలిస్తే చాలామందికి చాలా బాగా తన గురించి చాలా బాగా తెలుసు. చాలా కామ్ గోయింగ్ గర్ల్. ఇంకా రేణుక, రాధిక, విల్వతి, స్వాతి వీళ్ళందరూ ఆల్మోస్ట్ చాలా క్లోజ్గా బ్యాచ్లా తిరిగేవాళ్ళు నాకు గుర్తున్నంత వరకు. బట్ స్వాతి స్కూల్ మారిపోయిన తర్వాత లాస్ట్ 10th క్లాస్ వచ్చేసరికి. బట్ ఇప్పటికే వాళ్ళు అలానే ఉంటారు కదా. రేణుక కొంచెం హైదరాబాద్లో, విల్వతి హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మేబీ కొంచెం తగ్గిందేమో కానీ. బట్ వాళ్ళ చూడడానికి చాలా ముచ్చటగా అనిపించేది వాళ్ళ నలుగురు అలా మాట్లాడుతుంటే అలా ఉంటుంటే. మృదుల నాకు స్కూల్లో ఉన్నప్పటికంటే బయటకు వచ్చాక చాలా క్లోజ్ అయింది. తన ప్రొఫెషనల్ వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ చాలా చాలా క్లోజ్ అయింది. బట్ ఏంటంటే ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అలానే అవుతూ ఉండేది స్కూల్లో ఉన్నంతవరకు కూడా. ఇంకా ఫాతిమా అండ్ సేతుతో చాలా క్లోజ్గా ఉండేది నాకు గుర్తున్నంత వరకు. ఇంకా ఫాతిమా విషయానికి వస్తే సీరియస్కి బాప్, వినతి అయితే ఆల్మోస్ట్ ఇంక వీళ్ళిద్దరు ఒకే రేంజ్లో ఉండేవాళ్ళు. మామూలు సీరియస్ మెయింటైన్ చేసేది కాదు ఫాతిమా. బట్ తన సీరియస్నెస్ చూడటానికి కూడా ఫాతిమా చాలా బాగా అనిపించేది. చాలా ఇదిగా ఉండేది తను అంత సీరియస్గా చూస్తున్నా. ఇంకా విజి ఎప్పుడు మాట్లాడినా నాకు ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన ఫీలింగే వచ్చింది. ఎందుకంటే ఇందాకే చెప్పాను వాళ్ళంతా నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వాళ్ళ డాడీ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ ఆంటీ కానీ ఎవరైనా. ఇంకా సౌజీ సేమ్ విజీలాగే ఎప్పుడు మాట్లాడినా సేమ్ ఫీలింగ్. నాకు అసలు ఎన్ని ఇయర్స్ తర్వాత మాట్లాడిన ఫీలింగ్ ఎప్పుడు అనిపించదు సౌజీతో మాట్లాడితే. ఇంకా వాళ్ళ మమ్మీతో మాట్లాడినా ఆల్మోస్ట్ నేను మమ్మీతో ఎంత క్లోజ్ మాట్లాడతానో సౌజీ వాళ్ళ మమ్మీతో అంతే క్లోజ్ మాట్లాడతాను, అన్నీ షేర్ చేసుకుంటాం. ఇంకా బాను అంత చనువు ఉంది కాబట్టే బాను విషయానికి వస్తే ఇప్పటికీ నవ్వుస్తూ ఉండిద్ది చేసిన చేష్టలు. బట్ అనుకున్నది సాధించేసింది, అదైతే వెళ్ళనుకోండి. బట్ ఇప్పటికీ ఏంటంటే దాన్ని ఫీలింగ్ కంటే వాళ్ళ మమ్మీ మా రోడ్లో వస్తుంటే అసలు ఎంత సీరియస్ ఉండేవాళ్ళని ఇప్పటికీ నాకు ఆ ఫేస్ కూర్చుంటే ఇప్పటికి కొంచెం భయం అనిపిస్తుంది అనమాట. అంత సీరియస్గా ఉండేవాళ్ళు. యాక్చువల్గా దానికి తెలుసు చాలా సీరియస్గా ఉండేవాళ్ళు ఆంటీ. ఇంకా నెక్స్ట్ అశ్విని కాము పూలు దాని పాటికి అది ఉండేది. బట్ కోపం వచ్చినప్పుడు బాగానే వినిపించేది గుర్తు అయితే. ఇంకా వీళ్ళు కాకుండా నాకు గుర్తున్నంత వరకు మన గర్ల్స్లో శ్యామల, పూజ, నవత, మరియం బాగా చాలామందికి అసలు చాలా ఎక్స్పీరియన్సెస్ దాంతో. మేబీ ఈ సెకండ్లో ఇంకా గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళకి మరియంతో ఉన్న ఎక్స్పీరియన్సెస్. ఇంకా ఇంత శాంతిప్రియ ఉండేది. ఇంక మోస్ట్లీ నాకు గుర్తున్న పేర్లు అయితే గుర్తున్నంత వరకు ఇంతే. ఇంకా అట్ లాస్ట్ లవ్ యూ ఆల్ ఆల్వేస్ అండ్ బేర్ మీ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ ఫర్ దిస్ మచ్ లాంగ్ టైమ్ గైస్. ఇంకా కొంతమంది పేర్లు యాక్చువల్గా నిజంగా మర్చిపోయాను. బట్ చివర లాస్ట్ 10th వరకు లేకపోయేసరికి కొంచెం మిస్ అయ్యాను నేను అంతే. సింధూరా మీకు బాగా గుర్తుతాను. బట్ తన కాంటాక్ట్ ఫేస్బుక్లో నేను మెసేజ్ చేశాను, బట్ షీ డిడ్ నాట్ రిప్లై టు మై మెసేజ్. ఇందర్సేన కామ్ గోయింగ్ గర్ల్. ఇంకా చందన గురించి అందరికీ తెలుసు, సో చాలా స్మార్ట్ గర్ల్. షాహిన్ బాను చాలా టాలెంటెడ్. సూజన్ గురించి కూడా అందరికి బాగా తెలుసు, చాలా మంచి ఫ్రెండ్. ఆల్మోస్ట్ స్వాతి, సూజన్ వీళ్ళంతా, రాధిక, రేణుక, విల్వతి ఆల్మోస్ట్ వీళ్ళంతా ఒకటే బ్యాచ్లో తిరిగేవాళ్ళు. కమలా ఉండేది.
అండ్ బాయ్స్లో వచ్చేసరికి విద్యాధర్, సుమంత్ రాజ్ కుమార్, రక్షిత్ ఉండేవాడు. సో వంశీ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇంకా శివబాబు అయితే కమాండర్, సో అందరు తెలుసు. సో తనతోటి నేను బీటెక్ ఇద్దరం చదివాము బీటెక్. సుమంత్, నేను, శివబాబు ఒకటే కాలేజ్, ఒకటే బ్రాంచ్. ఈ ఆదిత్య ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. సో కొంతమంది కాంటాక్ట్స్ మిస్ అయ్యాయి, బట్ ఇంకా త్వరలో కాంటాక్ట్స్ కనుక్కుందాం. ఎట్లా కొట్లా అందరితోటి కొంచెం కాంటాక్ట్లో ఉందాం, కమ్యూనికేట్ చేస్తూ ఉందాం, ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉందాం అన్ని అప్డేట్స్ అని అనుకుంటున్నాం. విల్ ట్రై ఫర్ మోర్ కాంటాక్ట్స్ ఇఫ్ పాసిబుల్. యా, థ్యాంక్ యూ. తనూష ఉండేది యాక్చువల్గా తన సర్నేమ్ మండవ, మా సర్నేమ్ మండవ. బట్ తన గురించి నాకు బాగా గుర్తొచ్చే విషయం ఏంటంటే నా పేరు ఒక స్లాంగ్లో పిలిచేదనమాట. నేను రీసెంట్గా మాట్లాడినప్పుడు కూడా అదే మాట చెప్పాను తనకి. సో ఐ రిమెంబర్ హర్ ఆల్వేస్ యాజ్ లైక్ దట్, కాలింగ్ మై నేమ్ లైక్ దట్ ఓన్లీ. యా, థ్యాంక్ యూ. ఆహా, చెల్లెమ్మది ఏం ఫిలాసఫీరా, నాకేం అర్థం కాలేదే. నాకు అర్థమైందేంటి?
was nice, the party was pumping. And everybody having a ball. Until the fellas start the name calling. And the girls respond to the call. I hear a poor one shout out, Who let the dogs out? 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 I see the dance people had a ball push. Billy Fountains get out. Get back, Gruffy, bash Gruffy. Get back, you flea infested mongrel. Gonna tell myself I man no get angry. Two 80 cows calling them K9. Hey, but they tell me, hey man, it's part of the party. You put a woman in front and a man behind. I hear a woman shout out, Who let the dogs out? பெரட்டி பட்டையடு நொறுங்கனுண்டா மோனே உருமி போட்டையனு இறங்கி பானே முடிய கலச்சு முட்டு நீ நடந்து போனா நரம்பு பொடிச்சுக்குதே கொல்தனுவானா రానున్నవే జన్మలకిదే నా లోకం
అంటే అది బ్రేక్. మనకి డ్రైవింగ్ మొత్తం రాలేదన్నా. ఇట్లా నడిపితే గోవా కాదన్నా, పైకి పోతావు. సరే అన్న.